దేశంలో గ్రామీణ ఉపాధి రంగానికి మరింత ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం విబిజీరామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అమలుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సర్వసన్నద్ధమైంది. రానున్న జూలై 1వ తేదీ నుంచి ఈ నూతన విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఇప్పటికే వేతనదారులకు క్షేత్రస్థాయిలో పూర్తి అవగాహన కల్పించింది. కూలీల పనిదినాలను పెంచడంతో పాటు అటు రైతన్నలకు ఇటు వేతనదారులకు సమన్యాయం చేసేలా రూపొందించిన ఈ సరికొత్త పథకంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం విబిజీరామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్థానంలో పలు కీలక మార్పులు చేసి మెరుగైన ప్రయోజనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న 100 రోజుల పరిమితిని కాస్త ఈ వినూత్న పథకం ద్వారా ఏకంగా 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దాదాపు 1.88 లక్షల మంది రిజిస్టర్డ్ వేతనదారుల జీవితాల్లో ఆర్థిక పురోభివృద్ధిని నింపబోతోంది. జీరామ్జీలో ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకు ముందు వరకు కేవలం 100 రోజుల పని దినాలు మాత్రమే ఉపాధి హామీ పథకంలో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 125 పని దినాలు అందులో కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ అనేది ఇంతకుముందు ఏ రోజు కూడా ఇచ్చిన సందర్భం లేదు ఈ పథకంలో. కానీ ఇప్పుడు జీరామ్జీలో అడిగిన 15 రోజులు కనుక పని ఇవ్వని పక్షంలో వారికి అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కోనసీమ లాంటి సాగు ఆధారిత ప్రాంతాల్లో వరి విత్తనాలు నాటే సమయాల్లో, పంట కోతల సమయాల్లో రైతులకు కూలీలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడేవారు. అదే సమయంలో ఉపాధి హామీ పనులు కూడా జరగడంతో అటు సాగు పనులకు ఇటు ఉపాధి పనులకు కూలీల కొరత ఏర్పడేది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా వ్యవసాయ సీజన్ను బట్టి ఏడాదిలో 60 రోజుల పాటు పనిచేయని కాలంగా జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ 60 రోజుల్లో ఉపాధి పనులు ఆపివేయడం వలన కూలీలందరూ రైతులకు అందుబాటులో ఉంటారు. దీనివలన కోనసీమ రైతాంగానికి ఎంతో ఊరట లభిస్తుంది. అంతేకాకుండా ఈ పథకం కేవలం పని కల్పించడమే కాకుండా చేసిన పనికి సకాలంలో వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇప్పుడు 100 రోజులు పని చేసేవాళ్ళమండి. పేమెంట్లు అయితే తొందరగా వచ్చేవి కాదు, చాలా ఆలస్యం అయ్యేది. దానివల్ల కుటుంబ ఆర్థిక ఇబ్బందులు పడేవాళ్ళమని మేము. ఇప్పుడైతే విబిజీరామ్జీలో అయితే చాలా మంచిగా జరుగుతుంది. 100 నుంచి 25 రోజులు పెంచడం జరిగింది. అంటే మాకు 125 రోజులు ఇచ్చారండి. అలాగే వారం పేమెంట్ పడటం జరుగుతుంది. 120 రోజులు 100 రోజులకి కాస్త ఇంకో 10 రోజులు పెంచారండి. అది అక్కడికి 125 రోజులు అవుతుంది. మాకు కరెక్ట్గా చేసిన వారం రోజులకి అమౌంట్ పడకపోతే కనుక 14 రోజులకి మాకు వడ్డీతో చెల్లించాలి. ఇది మంచిగా ఉండాలని అనుకుంటున్నాను సార్. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా నిరుపేదలకు అదనపు రోజులతో పాటు ఆర్థిక భద్రత లభించనుంది. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న విబిజీరామ్జీ పథకం కోనసీమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, జీవనోపాధిని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.